వాళ్ళు అన్వేషించి నిన్ను ఫస్ట్ ఎక్కడ ఉన్నా సరే, ఏ మూల ఉన్నా సరే నేను పట్టుకుంటారు. నా అన్వేషణ యూట్యూబర్కి మైండ్ ఉందా, దొబ్బేసిందా చూద్దాం. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. ఈయన ఎవరు చెప్పడానికి? ఈయన క్షమాపణ చెప్పినంత వరకు మేము వెళ్దాం. త్రేతాయుగం, ద్వాపర యుగాల్లోకి వెళ్దాం. మన త్రేతాయుగంలో మన సీతాదేవి పద్ధతిగా చీర కొట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు, అంటే తీసుకెళ్ళిపోయాడు. ఓకే, ఏమైంది? చచ్చిపోయాడు రావణుడు. నోట్ దిస్ పాయింట్, మార్క్ మై వర్డ్స్. రావణుడు చచ్చిపోయాడు, బాగుంది. తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మన ద్రౌపది దేవిని కీచకుడు, తర్వాత వీడు సైంధవుడు ఇబ్బంది పెట్టడానికి చూశారు, చచ్చిపోయారు. ఎందుకు? ఆడదాన్ని స్వేచ్ఛను హరించి తాకడానికి ట్రై చేసిన వాళ్ళు చచ్చిపోయారు.